నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి P4 కార్యక్రమం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తరచూ చెబుతూ ఉంటారు. ఈ కార్యక్రమం గురించి చాలామందికి అవగాహన కూడా లేదు. కానీ మనకు అర్థమయ్యేటువంటి భాషలో సింపుల్గా ఒకటే లైన్లో చెబుతాను చూడండి. ఈ P4 కార్యక్రమం అంటే ఏమీ లేదండి. ఆర్థికంగా స్థితిమంతులైనటువంటి వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు ముందుకొచ్చి కొంచెం అవసరంలో ఉన్న వాళ్ళని, పేదలను ఆదుకొని అవసరంలో ఉన్నటువంటి వాళ్ళ అవసరాలు తీర్చడం, అంటే ఇంకా పచ్చిగా చెప్పాలంటే దత్తత తీసుకోవడము. సో డబ్బున్న వాళ్ళు పేదవాళ్లను దత్తత తీసుకునేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్నే P4 కార్యక్రమం అంటారు మన భాషలో. సో అటువంటి కార్యక్రమానికే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో శ్రీకారం కూడా చుట్టారు. అందులో ఆయన అందరికీ మార్గదర్శకంగా ఉండాలని చెప్పి కుప్పం నియోజకవర్గానికి సంబంధించి 250 కుటుంబాలను దత్తత తీసుకున్నాడు. సో దత్తత తీసుకుని ఏం చేస్తారు ఈ సంపన్నులు అని మీకు డౌట్ రావచ్చు. సో ఉదాహరణకు ఇప్పుడు నేను బాగా చదువుకొని ఉన్నాను. సో నాకు ఏ విధంగా ఉద్యోగం చేయాలో, ఎక్కడ అప్లై చేయాలో, ఎవరైనా ఉద్యోగం ఇస్తే బాగుందని చెప్పి నేను సెర్చ్ చేసే జాబ్ సెర్చింగ్లో ఉన్నాను అంటే, ఇప్పుడు నా కుటుంబాన్ని ఎవరైనా సంపన్న కుటుంబం కనుక దత్తత తీసుకుని ఉంటే వాళ్ళు మార్గదర్శకంగా చేరి నాకు జాబ్ ఇప్పించడమో, లేకపోతే నా స్కిల్ డెవలప్మెంట్ కోసము వాళ్ళు సహాయం చేయడమో లాంటి చేసేటువంటి ఈ కార్యక్రమాన్నే P4 కార్యక్రమం అంటారు. అదేవిధంగా బాగా చదువుతున్నటువంటి పిల్లలు ఉన్నారు నాకు. సో వాళ్లకు నేను ఆర్థికంగా నేను పెద్ద స్కూళ్ళల్లో చదివించలేను, పెద్ద చదువులు చదివించలేనని చెప్పి బాధపడుతున్నటువంటి వాళ్ళను ఎవరైనా సంపన్నులు ముందుకొచ్చి ఆ కుటుంబాన్ని దత్తత తీసుకుంటే ఆ పిల్లలకు సంబంధించినటువంటి విద్యకు సంబంధించి, ఉన్నత విద్యకు సంబంధించినటువంటి దానికి అయ్యేటువంటి ఖర్చును వాళ్ళు భరించడమే ఈ P4 యొక్క ముఖ్య ఉద్దేశము. అందులో భాగంగానే నేను 250 కుటుంబాలను అయితే దత్తత తీసుకుంటాను. నన్ను చూసి కొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఇంకొంతమందిని దత్తత తీసుకుంటారనేటువంటి ఒక ఆశతో నేను ఈ విధంగా ముందుకెళ్తా ఉన్నానని కూడా చెప్పుకొచ్చారు. బంగారు కుటుంబాన్ని నేను దత్తత తీసుకుంటా, కుప్పం నియోజకవర్గంలో 250 కుటుంబాలను చేరదీస్తా, మా కుటుంబ సభ్యులు మార్గదర్శకులుగా మారుతున్నారు. సో నేను ఒక్కనే కాదు, మా కుటుంబ సభ్యులైనటువంటి నారా లోకేష్ గారు కావచ్చు, భువనేశ్వరి గారు కావచ్చు, అదేవిధంగా బ్రాహ్మణి గారు కావచ్చు, వీళ్ళు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కాబోతున్నారు. సో వాళ్ళు కూడా కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోబోతున్నారని కూడా చెప్పుకొచ్చారు. ఆగస్టు 15 నుంచి P4 మొదటి దశ ప్రారంభం. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయా మార్గదర్శి లోగో ఆవిష్కరణ, చొక్కాపై ధరించినటువంటి సీఎం. ఇక్కడ చూడండి, పేదరిక నిర్మూలన కోసం చేపట్టినటువంటి ఈ P4 కార్యక్రమంలో తాను మార్గదర్శిగా మారి బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటానని సీఎం చంద్రబాబు వెల్లడించారు. తమ కుటుంబ సభ్యులు మార్గదర్శకులుగా ఉంటారని తెలిపారు. మరింత మంది సంపన్నులు ముందుకొచ్చి మార్గదర్శకులుగా మారేందుకు తాను తీసుకున్న ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు. సో నన్ను చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతారని కూడా చెప్పుకొచ్చారు. ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు ఏం జరిగింది P4 లో అంటే 2 లక్షల మంది మార్గదర్శకులు అవసరము. ఈ విధంగా సంపన్నులు ఎవరైతే ఉన్నారో, సంపన్నులు అంటే ఎన్ఆర్ఐలు కావచ్చు, లేదా ఇండియాలోనే ఉండి బాగా స్థిరపడినటువంటి వాళ్ళు కావచ్చు, ఆర్థికంగా బాగా బలంగా ఉన్న వాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళు 2 లక్షల మంది మార్గదర్శకులు కనుక ఉంటే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారిపోతాయి. సో ఇప్పుడేం జరుగుతుందంటే, వాస్తవంగా P4 లక్ష్యం నెరవేరాలంటే 2 లక్షల మంది మార్గదర్శకులు అవసరం. ఇప్పటి వరకు 57,500 మంది నమోదు చేసుకున్నారు. 5,74,811 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారు. బంగారు కుటుంబాల అవసరాలపై సర్వే చేపట్టి ఆగస్టు 10లోగా పూర్తి చేయాలి. ప్రవాసాంధ్రులను P4లో భాగస్వాములుగా చేయాలని చంద్రబాబు సూచించారు. గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఒక ప్రాంతంలో బంగారు కుటుంబాలను అదే ప్రాంతానికి చెందినటువంటి ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు దత్తత తీసుకునేలాగా చూడాలి. కార్పొరేట్ సంస్థలను సమన్వయం చేసుకోవాలి. P4లో భాగస్వాములై నిధులిచ్చేందుకు ముందుకొచ్చే రాష్ట్ర స్థాయి దాతల కోసం కామన్ ఫండ్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. సో నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు ఈ P4 అనేటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది విజయవంతమైతే మాత్రము పేదరికం అనేది ఆంధ్రప్రదేశ్లో ఇక కనపడదు. మరి చూద్దాం, ఇప్పుడే మొదలు పెట్టారు. ఇది ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, ఇది ఏ విధంగా విజయవంతమవుతుందో చూడాలంటే కాస్త వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.